GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 26 నుంచి మరో 4 కొత్త పథకాలు ప్రారంభిస్తాం. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. తెలంగాణ హైకోర్టుకు నియమితులైన 4 అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఆల్ ఇండియా అండర్-19 T20 క్రికెట్ ఛాంపియన్షిప్కు హాజరైన క్రీడాకారులను పరిచయం చేసుకున్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. పాల్గొన్న వి హనుమంతరావు, షాప్ చైర్మన్ శివసేన రెడ్డి. రూరల్ నియోజకవర్గంలో 7 మండలాలకు CDF, NREGS నిధులు మంజూరు. డిచ్పల్లి మండల కేంద్రంలో KNR గార్డెన్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాదిగా నిలుస్తోంది. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో జాతీయ ఓటరు దినోత్సవంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో అందరినీ ఆకర్షిస్తున్న అఘోరీలు. మహాకుంభమేళా విశేషాలపై K6 GTPL స్పెషల్ స్టోరీ. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో మంగిరాములు మహారాజ్ భక్త బృందం ఏర్పాటు చేసిన అల్పాహారానికి విశేష స్పందన. పెద్ద ఎత్తున భక్తుల ఆకలి తీరుస్తున్న మహారాజ్ అల్పాహారం కార్యక్రమం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేసే ప్రభుత్వం, కోతల ప్రభుత్వం. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఫైర్. పసిడి ధర తులం 83,000 రూపాయలు. తొలిసారి 83,000 రూపాయల రికార్డుకు చేరిక. ఆదివారం నుంచి 4 కొత్త పథకాలు ప్రారంభిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ఆదివారం ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. గ్రామాల్లోని లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిజమైన లబ్ధిదారుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగవద్దని సూచించారు. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే ఆయా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన అండర్-19 T20 డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన రాజీవ్ గాంధీ 18వ ఆల్ ఇండియా అండర్-19 T20 డే అండ్ నైట్ క్రికెట్ ఛాంపియన్షిప్ గ్రాండ్ ఫినాలేకు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ అధ్యక్షులు వి హనుమంతరావు, షాప్ చైర్మన్ శివసేన రెడ్డి, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మొదటి మ్యాచ్లో తలపడనున్న హైదరాబాద్ తమిళనాడు జట్ల ఆటగాళ్లను కరచాలనం ద్వారా పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పరిచయం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి నెరవేర్చి మడమ తిప్పని పార్టీ అని, ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు పటిష్టంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని వర్గాల వారికి రిజర్వేషన్ పరంగా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో లబ్ధిదారులను ఎంపిక చేసి అధికారికంగా అందజేయనున్నామని తెలిపారు. 40 లక్షల రేషన్ కార్డులను ఈ సందర్భంగా లబ్ధిదారులకు అందజేయనున్నామన్నారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో సంక్షేమ పథకాలు అర్హులకు అందలేదన్నారు. చిత్తశుద్ధితో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి విమర్శలు చేయడం, దయ్యాలు వేదాలు వల్లించడమని అన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి
ఓర్వలేక కేటీఆర్ బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నగేష్ రెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డిచ్పల్లి మండల అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, ఇందల్వాయి మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, దర్పల్లి మండల అధ్యక్షులు చిన్న బాలరాజ్, జక్రాన్పల్లి మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 26 జనవరి నాడు ఇంప్లిమెంట్ చేయడానికి సర్వే చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఉపాధి, భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ కూలీలకు, తర్వాత రైతు భరోసా, తర్వాత రేషన్ కార్డులు, ఈ 4 మీద అంటే మొత్తం అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్సు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు కూడా సమగ్రంగా మరియు మొత్తం జిల్లా మొత్తం 500 పైచిలకు గ్రామాలలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో మున్సిపాలిటీలో కూడా అన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి ఎవరైతే ఇప్పుడు ఈ మనకు ప్రజాపాలనలో మనకు అప్లికేషన్స్ వచ్చినాయో వాళ్ళందరూ నిజమైన లబ్ధిదారులా కాదా మరి దాని మీద మొత్తం కూడా సర్వే చేయడం జరిగింది. సర్వే చేసిన తర్వాత మరి 20వ తారీఖును 21 నుండి 24 వరకు 4 రోజులు లబ్ధిదారుల యొక్క అంటే అర్హులని వచ్చినటువంటి అప్లికేషన్ సర్వే చేసిన తర్వాత వాళ్ళందరి లిస్టు కూడా బహిరంగంగా గ్రామ సభలు పెట్టడం జరిగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల చేతుల మీదుగా టీజీవీపీ 2025 నూతన కాలమానిని ఆవిష్కరించారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సునీత కుంచాల మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమానికి మరింత కృషి చేయాలని, విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలని తెలిపారు. సామాజిక అంశాలపైన, న్యాయపరమైన అంశాలపైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో ఆ అంశాలపై చైతన్యం తీసుకొచ్చి వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి విద్యార్థి సంఘంగా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సజ్జనం భానుచందర్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్, బోధన్ డివిజన్ అధ్యక్షుడు నగేష్, నగరాధ్యక్షులు అఖిల్ చారి, సుజిత్, వీరేష్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలు శనివారంతో ముగిసినట్లు బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. క్రికెట్, చెస్, క్యారమ్స్, షటిల్ న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య స్నేహపూర్వకంగా జరిగినట్లు తెలిపారు. శనివారం నిజామాబాద్ నగరంలోని నాగారం స్టేడియంలో న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య జరిగిన క్రికెట్ పోటీలో న్యాయమూర్తుల జట్టు మొదట బ్యాటింగ్ చేసి మొత్తం 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యాయవాదుల జట్టు 92 పరుగులు చేసి ఓటమి పాలైంది. విజేతలకు రిపబ్లిక్ డే రోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యక్రమంలో బహుమతుల ప్రదానం జరుగుతుందని జగన్ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాదిగా నిలుస్తోందని, దీన్ని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ ఎంతో విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. 15వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించగా జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనంతరం వీడియో క్లిప్ ద్వారా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సందేశాన్ని వినిపించారు. తదుపరి ఓటర్లతో ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాదిగా నిలుస్తోందని గుర్తు చేశారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఎన్నికల సంఘం పకడ్బందీగా ఎన్నికలు జరిపిస్తోందని, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ప్రతిసారి వినూత్న పద్ధతులను ప్రవేశపెడుతూ ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందిస్తుందన్నారు. ఇందులో భాగంగా 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40% పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటి నుండి ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తూ ఓట్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా పార్టీల వారు ప్రచార అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేలా అనుమతుల ప్రక్రియను సులభతరం చేసిందన్నారు. ఎక్కడైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలను గమనిస్తే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా సి విజిల్ వంటి యాప్లను కూడా ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా స్వీప్ అధికారి సురేష్ కుమార్, కలెక్టర్ ఏఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. జనవరి 25 ఫ్రమ్ 2011 నుంచి నేషనల్ వాటర్స్ డే కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటాము. సో దీని ద్వారా మనము ముఖ్యంగా అంటే ఎవరైతే కొత్తగా ఎన్రోల్ అయ్యారు ఓటర్స్, అదేవిధంగా మనకి ఓల్డ్ ఏజ్ ఓటర్స్ చాలా సార్లు మనకి ఎలక్షన్ ప్రాసెస్ లో
పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి మనము సన్మానించుకోవడము, సో దట్ వేరే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడము అనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. రైతు వ్యతిరేక చట్టాలను తిరస్కరించాలని జాతీయ కిసాన్ సమావేశం నిర్వహించింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సదస్సులో 12 రాష్ట్రాల నుండి వివిధ రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని సుజిత్ సింగ్ భవన్లో నల్ల రైతు చట్టాలపై ఎస్కేఎం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశంలోని 12 రాష్ట్రాల నుండి 73 రైతు సంఘాలు 160 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రెసిడియం సభ్యులు హన్నాస్ మొల్లా, జోగిందర్ సింగ్, రాకేష్ టికైత్, రేవుల వెంకయ్య, డాక్టర్ సునీలం పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ రంగంలో మార్కెటింగ్ విధానంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను వ్యతిరేకించారు. నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారని ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కేఎం జిల్లా బాధ్యులు వి ప్రభాకర్ తెలిపారు. పసిడి వరుసగా 8వ రోజు ఎగబాకి సరికొత్త జీవితకాల రికార్డు గరిష్టానికి చేరుకుంది. పసిడి వరుసగా 8వ రోజు ఎగబాకి సరికొత్త జీవితకాల రికార్డు గరిష్టానికి చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ మార్కెట్లో 99.9% స్వచ్ఛత క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర శుక్రవారం $200 పెరిగి 83,100కు చేరుకుంది. బంగారం రూపాయలు 83,000 దాటడం ఇదే తొలిసారి. 99.5 స్వచ్ఛత లోహం రేట్లు కూడా $200 పెరుగుదలతో 82,700కు ఎగబాకింది. వెండి సైతం కిలో 500 పెరుగుదలతో 94,000 ధర పలికింది. కాగా ముంబై స్పాట్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత బంగారం 80,348, 99.5% ప్యూర్ గోల్డ్ రేటు 80,026 చేరింది. కిలో వెండి 91,211గా నమోదైంది. హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే 24 క్యారెట్ల గోల్డ్ 82,420కి, 22 క్యారెట్ల రేటు 75,550కి పెరగగా కిలో వెండి 1.05 లక్షలకు ఎగబాకింది. తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన 4 అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ రేణుకా యారా, జస్టిస్ నందికొండ నరసింగరావు, జస్టిస్ ఈ తిరుమలాదేవి, జస్టిస్ బిఆర్ మధుసూదన్ రావుతో హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్పాల్ ప్రమాణం చేయించారు. ఇంతకుముందు రేణుకా యారా సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా, నందికొండ నరసింగరావు సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా, ఈ తిరుమలాదేవి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, విజిలెన్స్ రిజిస్ట్రార్గా, బిఆర్ మధుసూదన్ రావు హైకోర్టు రిజిస్ట్రార్గా బాధ్యతలు నిర్వర్తించారు. 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం 26 మంది సేవలు అందిస్తున్నారు. ఈ 4 నియామకంతో ఆ సంఖ్య 30కి చేరింది. ఓటు హక్కు విలువను కాపాడాలని కామారెడ్డి అదనపు కలెక్టర్ వి విక్టర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఓటర్ దినోత్సవం 2025ను భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ఓటు హక్కు విలువను కాపాడాలన్నారు. నిజాయితీ పరులకు ఓటు వేయడం ద్వారా సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. పట్టణాల్లో పోలింగ్ శాతం తక్కువగాను, పల్లెల్లో పోలింగ్ శాతం ఎక్కువగా జరుగుతుందన్నారు. చదువుకున్న అర్హత కలిగిన వారు బాధ్యతగా ఓటు వేయడం బాధ్యతగా గుర్తించాలన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అందరికీ సమానులేనని వివరించారు. దేశంలో 2024లో జరిగిన ఎన్నికల్లో 99 కోట్ల మంది ఓటర్గా తమ పేర్లు నమోదు చేసుకోగా 66 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. 1950 సంవత్సరంలో భారత సంఘం ఏర్పాటైందని 2020 నుండే జాతీయ ఓటర్ దినోత్సవాలను జరుపుకుంటున్నామని తెలిపారు. అనంతరం సమావేశానికి హాజరైన వారందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి ముందు భారత ఎన్నికల కమిషనర్ సందేశాన్ని వినిపించారు. అనంతరం వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికెట్, మెమోంటోలు అందజేశారు. వయోవృద్ధురాలు, యంగ్ ఓటర్లను, థర్డ్ జెండర్లను శాలువాలతో సత్కరించారు. నిజామాబాద్ నగరంలోని 35వ డివిజన్లో నీరు కలుషితమవుతోందని స్థానికులు వాపోయారు. గత 8 నెలలుగా 35వ డివిజన్లోని సోనియా స్టూడియో ముందు గల మంచినీళ్ల పైప్ లైన్ లీకేజీ కారణంగా నీరు కలుషితమవుతోంది. మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఈ రోడ్డును వెళ్తున్న వారికి ఇబ్బందిగా మారడంతో ఎట్టకేలకు స్పందించిన అధికారులు అరకొర పనులతో మామ అనిపించారు. నెల రోజులు గడుస్తున్నా లీకేజీ అలాగే ఉంది. ఈ పైపును సరిచేయడానికి మహారాష్ట్ర నుండి మెకానిక్ రావాలంటే వింతగా ఉంది. 35వ డివిజన్ నాయకులకు ప్రజా సమస్యలు తీర్చడంలో చిత్తశుద్ధి లేకుండా పోయింది. ఈ రోజు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తున్నామని ప్రజలు వాపోయారు. ఈ లీకేజీ సమస్య తీరుతుందో లేదో 35, 36 డివిజన్ ప్రజలు మాత్రం త్రాగే నీరు కలుషితమవుతూ వస్తోంది. బాన్స్వాడ పట్టణంలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఓటర్లతో సబ్ కలెక్టర్ కిరణ్మయి ప్రతిజ్ఞ చేయించారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సబ్ కలెక్టర్ కిరణ్మయి ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకున్నప్పుడే ఓటు హక్కు విలువ తెలుస్తుందని, ఓటు హక్కు అనేది రాజ్యాంగ హక్కు అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేయించుకోవాలని తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ ఆఫీస్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, తహసీల్దార్ వరప్రసాద్, పట్టణ సీఐ అశోక్, ఎంపీడీఓ బషీర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎవరికి 18 ఇయర్స్ నిండాయో ఇప్పుడు మీరు ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు. నేను ఓపెన్ కౌంటర్ ఫర్ సమ్ టైం ఎవరెవరైతే 18 ఇయర్స్ కంప్లీట్ చేశారు
అలాగే ఏప్రిల్ 1st కి కంప్లీట్ చేసుకునే వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోండి. వన్స్ యూ క్రాస్ ద ఎలిజిబిలిటీ మీది కూడా ఓట్ రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఒక్కటే కాకుండా ప్రతిసారి ఎలక్షన్ జరిగినప్పుడు యూ హ్యావ్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్. మీరు పార్టిసిపేట్ చేయడం మాత్రమే కాకుండా మీ తల్లిదండ్రులతోనూ ఇంకా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని కూడా రిజిస్టర్ చేయించి వాళ్ళతో కూడా ఓటు వేయించాలి. మీరు ఓటు వేయడం అంటే జస్ట్ ఏదో కుంకు మంత్రంగా వేయడం కాదు. నిర్మల్ జిల్లా కుబీర్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో నాఫెడ్ మరియు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పిఎస్సిఎస్ ద్వారా కందుల పంట కొనుగోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ మార్క్ఫెడ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం కందులను కొనుగోలు చేస్తుందని, మద్దతు ధర కల్పిస్తుందన్నారు. ఎటువంటి మోసపూరితమైన జరగకుండా ఉంటుందని, రైతులు దళారులకు అమ్మకుండా ప్రతి ఒక్కరూ రైతు ఈ మార్క్ఫెడ్లోనే అమ్మాలని, దళారీ వ్యవస్థను నిర్మూలించేలా ప్రభుత్వం చూస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి రైతు మార్క్ఫెడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కోరారు. ఈ కార్యక్రమంలో బైన్సా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆనందరావు పటేల్, మండలాధికారులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం రాష్ట్ర మహాసభలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సంగారెడ్డి బయలుదేరారు. సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలో భాగంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో జరిగే బహిరంగ సభకు జిల్లా నుండి వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున సంగారెడ్డికి తరలి వెళ్లారు. జిల్లా కేంద్రం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు సంగారెడ్డికి బయలుదేరిన సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు బహిరంగ సభలో పాల్గొనడానికి వెళ్తున్నారని తెలిపారు. ఈ బహిరంగ సభలో పార్టీ అఖిల భారత నాయకుల బృందాకరత్, బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మరియు కేంద్ర, రాష్ట్ర నాయకులు ప్రసంగం చేస్తారని, ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై చర్చించి వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీ కార్యక్రమాలకు నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అదేవిధంగా గత 3 సంవత్సరాల కాలంలో చేసిన పోరాటం, సాధించిన విజయాలు, వైఫల్యం తదితర అంశాలపై చర్చించేందుకు ఈ మహాసభలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు మరియు జిల్లా నాయకులు విఘ్నేష్, సురేష్, నగర నాయకులు నర్సయ్య, అనిత, అనసూయమ్మ, సుజాత, ఈవీఎల్ నారాయణ, సూచిత తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నవిపేట్, బోధన్, ఆర్మూర్, వర్ణి తదితర ప్రాంతాల నుండి నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. వివిధ ప్రాంతాల నుంచి కార్మికులు, ప్రజలు, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వెళ్లటం జరుగుతూ ఉన్నది. ఈ మహాసభల్లో సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ గారు, బివి రాఘవులు గారు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, మిగతా కేంద్ర రాష్ట్ర నాయకులు పాల్గొని సందేశాలు ఇవ్వబోతారు. భీమ్గల్ పట్టణంలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఘనంగా ర్యాలీ నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలో శనివారం 15వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని తహసీల్దార్ మొహమ్మద్ షబీర్ ఆధ్వర్యంలో కృషి స్కూల్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ చేశారు. కృషి హైస్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్లో తహసీల్దార్ మొహమ్మద్ షబీర్ ఆధ్వర్యంలో విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఓటర్ దినోత్సవం సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ పిల్లలకు అవగాహన కల్పించారు. నిర్ణీత వయసు పూర్తయిన వెంటనే ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐజీ మహేష్, ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఎలక్షన్ డ్యూటీ అశ్విన్, ఏఎస్ఐ అబ్దుల్ సత్తార్, సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో బీఆర్ఎస్ అధ్యయన కమిటీ సభ్యుల పర్యటన అర్ధాంతరంగా రద్దయింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జక్రన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ రైతు సమస్యలపై అధ్యయన కమిటీ సభ్యుల పర్యటన అర్థవంతంగా రద్దు చేయడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతుల ఆత్మహత్యలపై, రైతుల సమస్యలపై ఏర్పాటు చేసిన రైతు అధ్యయన కమిటీ సభ్యులు, మాజీ మంత్రి, మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యటనలో భాగంగా నేడు తొర్లికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. ఈ సమావేశానికి భారత శ్రేణులు, స్థానిక, తాజా, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున తరలి వచ్చినప్పటికీ ఈ సమావేశాన్ని రద్దు చేసుకుని వెళ్లడం జరిగింది. మళ్లీ తిరిగి ఏర్పాటు చేస్తారనే అంశాలు తెలియాల్సి ఉంది. బాల్కొండలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా శనివారం బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు పాఠశాల క్రీడా మైదానంలో ప్రిన్సిపాల్ విజయ్ కర్తన్ విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల నుంచి పాత జాతీయ రహదారి గుండా శివాజీ చౌక్, పాత బస్టాండ్, ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానం, వినాయక్ నగర్ గుండా విద్యార్థులు ర్యాలీని నిర్వహిస్తూ పలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల తహసీల్దార్ ఏ శ్రీధర్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ పి గంగారం, ఏఆర్ఐడి భరత్, జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు శ్రీనివాస్, పాఠశాల డైరెక్టర్లు కోటగిరి భానుచందర్, ఆకుల లక్ష్మణ్, పాఠశాల పర్యవేక్షకులు బి రాజేందర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. గుద్దేటి రాజన్న మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ అన్నారు.
శనివారం నాడు పెద్దవాల్గొడ్ గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత సీనియర్ కార్యకర్త కామ్రేడ్ గుద్దేటి రాజన్న అంత్యక్రియల్లో పార్టీ శ్రేణులతో పాల్గొని ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. కామ్రేడ్ గుద్దేటి రాజన్న 1990 నుండి సిపిఐఎంఎల్ మాస్ లైన్ సీనియర్ కార్యకర్త అని పార్టీ ప్రతాప్ దళంలో చాలా కాలం పనిచేశారన్నారు. శత్రువు దాడులను ఎదుర్కోవడంలో ధైర్యశాలని, దృఢమైన పటుత్వం గల మనిషి అని ఆయన పేర్కొన్నారు. ఆయన దర్పల్లి మండలంతో పాటు సిరికొండ, భీమ్గల్ మండలాల్లో ప్రజలకు తన ఉద్యమ సేవలను అందించారన్నారు. రైతాంగ పోరాటాల్లో క్రియాశీలకంగా పనిచేశారన్నారు. ఆయన పార్టీలో భీముడుగా, బలశాలిగా పేరొందాడు. యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. పోలీస్ నిర్బంధాన్ని ఎదుర్కొన్నాడు. డప్పు కళాకారుడుగా పాటల ద్వారా వ్యతిరేక పోరాటాల్లో క్రియాశీలకంగా అరుణోదయలో పాలు పంచుకున్నాడు. కామ్రేడ్ కొట్రాస్ రాజన్న అంటే చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజాపంత కార్యకర్తగా ప్రజల్లో గుర్తింపు పొందారన్నారు. అనారోగ్యానికి గురై చివరికి ఈ రోజు మరణించారని, ఆయన మృతి విప్లవోద్యమానికి, ముఖ్యంగా ప్రజాపంత పార్టీకి తీరని లోటని, నష్టమని అన్నారు. గుద్దేటి రాజన్నకు నివాళులర్పించిన వారిలో జిల్లా నాయకులు ఆర్ రమేష్, కె రాజేశ్వర్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బి కిషన్, జి సాయిరెడ్డి, మండల నాయకులు నడిపి నర్సయ్య, లింబాద్రి, రమేష్ కిషోర్, అనీస్ కిషోర్, నిఖిల్, ఆశిష్ తదితరులున్నారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నవీపేట మండల కేంద్రంలో ప్రభుత్వ బాలుర పాఠశాలలో తహసీల్దార్ వెంకటరమణ ఆధ్వర్యంలో విద్యార్థుల మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. జనవరి 25 జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో తహసీల్దార్ వెంకటరమణ, డిప్యూటీ తహసీల్దార్ తెంగల్రావు ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్వహించి ఉపాధ్యాయులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ఓటరుగా నమోదు చేసుకోవాలని పలుచోట్ల అధికారులు జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటరమణ మాట్లాడుతూ మండలంలోని అందరూ బూత్ లెవెల్ అధికారులు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞలు చేయడం జరిగిందన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఎన్నికలప్పుడు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రత్నకుమారి, పిఆర్టీయు మండల అధ్యక్షులు భూమయ్య, పిటి రవితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఓటర్ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతీ యువకులు ఓటర్ నమోదు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికలలో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు ప్రతిజ్ఞలో భాగంగా నవీపేట మండల కేంద్రంలోని మన బాలుర బాయ్స్ స్కూల్ నందు ఓటర్స్ ప్రతిజ్ఞ మన స్కూల్ హెడ్ మాస్టరు మరియు విద్యార్థులు. ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ బద్రీనాథ్ శ్రీ లింబాద్రి నరసింహస్వామి ఆలయానికి ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. భక్తుల గోవింద నామస్మరణతో కొండ మారుమోగింది. శనివారం నాడు భీమ్గల్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. కాలినడకన భక్తులు అలాగే నైవేద్యాలు సమర్పించుకొని స్వామివారికి సాహిత్యం సమర్పించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. భీమ్గల్ నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. క్యూ లైన్లో కిలోమీటర్ మేర భక్తులు నిలబడి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుడు ఆశాకొత్తూరు విఠల్ మాట్లాడుతూ, మేము ప్రతి శనివారం లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వస్తున్నామని, మేము కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయన్నారు. సంవత్సరం నుండి వస్తున్నామని, శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో తప్పకుండా వచ్చి మొక్కులు చెల్లించుకుంటామన్నారు. అలాగే గుట్టపైన సౌకర్యాలు బాగున్నాయని, కానీ లైన్లో నిలబడ్డప్పుడు నీటి సౌకర్యం లేదని, అది కల్పించాలని, అలాగే ఆడవారికి స్నానాల గదులు, బాత్రూంలు కూడా ఏర్పాటు చేయాలని, కోతుల బెడద కూడా ఎక్కువగా ఉందని, వాటిని కూడా తగ్గించాలని ఆలయ ధర్మకర్తను కోరుతున్నామని అన్నారు. పాదయాత్ర కొన్ని రోజులు, బండ్ల మీద కొన్ని రోజులు స్టార్ట్ చేసినాము. ఇక్కడ శ్రావణ మాసం, కార్తీక మాసం అత్యధికంగా భక్తులు వస్తారు. అట్లాగే ఈరోజు ఏకాదశి ఉండడం వల్ల ఈరోజు కూడా చాలామంది భక్తులు వచ్చారు. ఈ దర్శనానికి దాదాపు 1.5 నుంచి 2 గంటల సమయం తీసుకుంటుంది. కానీ ఇక్కడ భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కూడా అవైలబుల్ లేవు. దీనికి గవర్నమెంట్ ఏదైనా ప్రత్యేకించి ఏదైనా ఫండ్ కేటాయించి భక్తుల సౌకర్యార్థంగా లైన్లో కోతల బిడద లేకుండా కానీ, లేక ఇంకా ఇక్కడ అన్నప్రసాదాలకు సౌకర్యార్థం కానీ, సాగునీటి సౌకర్యం కానీ అలాంటి సౌకర్యాలు నెరవేరిస్తే బాగుంటుంది. ఇక్కడికి భక్తులు స్వచ్ఛందంగా ప్రతి శనివారం, ఆదివారం అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎడపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో ఓటర్ దినోత్సవంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీ కొనసాగింది. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ ధన్వాల్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. యువకులు ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలని, నిర్ణీత వయసు పూర్తయిన వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్ నాయక్, ఎంపీఓ మన్మోహన్ శాస్త్రి, ఏఓ సిద్దిరామేశ్వర్, ఉప తహసీల్దార్ అనుష, ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. సిరికొండలో తహసీల్దార్ రవీంద్రరావు ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
సిరికొండ మండల కేంద్రంలో తహసీల్దార్ రవీందర్రావు ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. భారత ఎన్నికల కమిషన్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటు యొక్క ప్రాముఖ్యతను, ఓటు విలువను మండల కేంద్రంలోని ప్రజలకు తెలియజేస్తూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. తెలంగాణ చౌరస్తాలో మానవ హారంగా ఏర్పడి విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేయించడం జరిగిందన్నారు. అలాగే ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను మండల ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్రావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు సతీష్ గౌడ్ అధికారులు పాల్గొన్నారు. 25వ తేదీ జాతీయ ఓటర్స్ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. గత కొన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క దినం యొక్క ప్రాముఖ్యత, ఓటు యొక్క విలువను ప్రజలలో దాని గురించి తెలియపరచాలన్న ఉద్దేశంతో భారత ఎన్నికల సంఘం నుండి వచ్చినటువంటి ఆదేశాలు మరియు మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఈ యొక్క విషయాలను మన మండల కేంద్రంలో ఈ యొక్క ర్యాలీని నిర్వర్తించి ప్రజలలో కూడా ఓటు యొక్క విలువను తెలియపరచడానికి కోసము అవగాహన కలిగించడానికి కొరకై ర్యాలీగా వచ్చి మన తెలంగాణ చౌరస్తా వద్ద సిరికొండ మండలంలో మేము ప్రతిజ్ఞ చేయడం జరిగింది. వినియోగదారులకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ సరఫరా చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. నవిపేట మండల కేంద్రంలోని మ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంప్ను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేసి తమ జేబులు నింపుకుందని, ఆయన రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్, సబ్సిడీ గ్యాస్, సన్నరకం ధాన్యానికి 500 రూపాయల బోనస్, రైతు భరోసా, రుణమాఫీ లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మరియు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని, ప్రజలు ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి ఆందోళన చెందవద్దని ప్రజలకు హామీ ఇచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగకుండా పనిచేసే నాయకులను ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లుగా ఎన్నుకోవాలని కోరారు. తాను వారితో ప్రజలకు సేవ చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాబోయే 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 75% పైగా మార్కులు, 100% ఉత్తీర్ణత సాధించేలా ఫిబ్రవరి నెలలో గ్రాండ్ టెస్టులు, ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందిస్తూ తన నియోజకవర్గంలో ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, మరుగుదొడ్ల నిర్మాణానికి 2 కోట్ల నిధులు వెచ్చించాలని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ విజయ పాలను తాగాలని తెలిపారు. కొన్ని ప్రైవేట్ పాల కేంద్రాలు సరఫరా చేసే పాలలో హానికర రసాయనాలు కలుపుతున్నారని, వాటి వాడకంతో 85% ప్రజలు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని నివేదికలు వచ్చాయని తెలిపారు. పాడి రైతులను ప్రోత్సహించేందుకు లీటర్కు 10 రూపాయలు పెంచామన్నారు. రైతులు కూరగాయలు పండించాలని కోరారు. బీరకాయ, కాకరకాయ లాంటి కూరగాయలు పండించాలని సూచించారు. అనంతరం సిరాన్పల్లి, జన్నేరుపల్లి గ్రామాల్లో మాటు కాలువను పరిశీలించారు. కాలువల్లో పొడికతీత పనులను చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఇందూర్ ఇంటి దీపం సిఓ జైబన్న, ఇంటి దీపం మేనేజర్ శోభామాధవి, సాయిలు, సంగీత, శిరీష, రోజా, దివ్య, సుమలత, మౌనిక, మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు జడగొట్టొద్దని ఇవన్నీ చూస్తా ఉన్నాం. ఆ లోన్లు తెచ్చి మన మీద నెలకు 6,500 కోట్లు అంటే మనకి సర్కారు, మనకు సేవ చేసేందుకు సర్కారు జాబు చేసిన వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు 6,500 అయితే ఆ పుణ్యాత్ముడు చేసిన బాకీకి అడ్డీకి అసలుకు 6,500 అయితే ఉన్నాయి. మనకు వస్తాయి 1,800, దాంట్లోకి లివే 1,300 పైసలు లేవు. ఇవన్నీ చదువుతా ఉంటాం. కూర్మ సంఘం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. మోపాల్ మండలం నాల్కల్ గ్రామంలో బీరప్ప కుర్మ కులస్తులు రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నాల్కల్లో కుర్మ కులస్తులు శ్మశాన వాటిక కోసం అర్జీ పెట్టుకోగా దానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సానుకూలంగా స్పందించి నేను మీకున్నానని, మీకు అన్ని విధాలా తోడుంటానని చెప్పి వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమానికి కండేశ్వర పెద్ద భూమన్న, దయాని పెద్ద గంగారం, నీలమెర్రన్న, గొల్లసాయన్న, పల్లె పెద్ద గంగారం, దయాని నవీన్ తదితరులు పాల్గొన్నారు. పోయినా కానీ ఒప్పుకున్నారు కానీ మాకు చేయని దానికి మేము ఏం చేసినామంటే, ఇప్పుడు మేము అందరం ఐకమత్యమై, సార్ మాకు ఇట్లా బొండలు పెట్టుకున్నందుకు జాగా లేదు, మశాన వాటిక లేదు, మరి ఇక్కడ పెట్టబట్టి 20 ఏళ్ళు అవుతుంది సార్, మేము ఇక్కడ కట్టుకుంటామంటే నేను ఉన్నానని చెప్పి భూపత్ రెడ్డి సార్ మీరు ఎందుకు భయపడతారు, నేను ఉన్నాను, నేను చేపిస్తానని మాకు మాట ఇవ్వడం జరిగింది. సార్ ఈ మాట ఇచ్చిన దానికి మేము రుటపడి ఉంటాం సార్, ఎప్పటికీ మీకు మీ సేవలో ఉంటాం సార్. నాట్లు వేసేటప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ టంచన్గా రైతు బంధు ఇచ్చేవారని, నేడు రేవంత్ రెడ్డి ఓట్లప్పుడు మాత్రమే రైతు భరోసా ఇస్తూ మిగతా ఎగవేస్తున్నారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేతల ప్రభుత్వం, కోతల ప్రభుత్వం, ఇది యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగ్గొట్టే రేవంత్ రెడ్డి అని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. నాడు ఒక్క నిమిషం కరెంటు పోకుండా రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేదని, నేడు విద్యుత్ సరఫరా జరగడం లేదన్నారు. రైతు రుణమాఫీ కనీసం 50% మందికి కూడా జరగలేదని, ఇప్పటికీ ఇంకా రైతు భరోసా ఇవ్వనే లేదన్నారు. ఇస్తానని సీఎం మాటలు చెప్తున్నాడని, రైతు భరోసా రాక, పంటలకు గిట్టుబాటు రాక అప్పులతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలో 1,60,000, బాల్కొండ నియోజకవర్గంలో 31,000 మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నవీపేట, నాగపూర్ కేతవత్ ప్రేమ్చంద్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేటీఆర్ ఆదేశాల మేరకు అధ్యయన కమిటీ తరపున ₹1,00,000 నగదును మృతుడి భార్యకు కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జోగురామన్న, సత్యవతి రాథోడ్, అజయ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, రసమయ్య బాలకిషన్, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి, యాదవ్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. టెన్షన్గా ఆయనకు రైతు బంధు వచ్చేది, బాకీలు చేసే అవసరం లేకుండా పంట పండించుకునేది, పంట కొద్దిగా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా బాకీ చేసే అవసరం అప్పుడు లేదు కాబట్టి కుటుంబాన్ని నిలదీసుకుంటా వచ్చిండు. కానీ మొన్నటిసారి ఆయనకు ఈ రేవంత్ రెడ్డి అందరు రైతులకు ఎగ్గొట్టినట్టుగానే వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు. పాపం ఆయన సాగు చేసుకున్నాడు, వద్దే బాబు, పాపం ఆయన సాగు చేసుకున్నాడు, కానీ పంట దిగుబడి సరిగ్గా రాలేదు. దాంతో ఆయన పెట్టిన ఖర్చులు కూడా ఆయనకు రాలేదు. ఆయన పండించడానికి ఏదైతే ఖర్చులు పెట్టినాడో అవన్నీ కూడా ఆయన బాకీలు తెచ్చినాడు. ఎందుకంటే రైతు బంధు రేవంత్ రెడ్డి ఎగ్గొట్టినాడు కాబట్టి. బాకీ తెచ్చి వ్యవసాయం చేసినాడు, దిగుబడి రాలేదు, బాకీలు అయిపోయినాయి. బాకీ ఇచ్చిన వాళ్ళు ఒత్తిడి మొదలుపెట్టినారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పాపం 3 పిల్లలు ఆయనతో ఉన్నారు. పాపం 3 పిల్లల్ని అనాథలుగా చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినాడు అప్పుల బాధ తట్టుకోలేక. భార్య 3 పిల్లల్ని అనాథలు చేసి. కోటగిరి మండలంలో పలు గ్రామాల్లో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కళా బృందాలతో ప్రదర్శన నిర్వహించారు. కోటగిరి ఉమ్మడి మండలాల నుండి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు మరియు నాయకులు రేపు కోటగిరి మండలంలో జరగబోయే ఎంఆర్పీఎస్ ఆఫీస్ కార్యాలయానికి అన్ని గ్రామాల ప్రజలు పెద్ద మొత్తంలో రావాలని పిలుపునిచ్చారు. మాదిగ రిజర్వేషన్ కోటగిరి మండల అధ్యక్షులు గోపు సాయిలు అధ్యక్షుల ఆధ్వర్యంలో కోటగిరి నుండి ఎత్తొండ మీదుగా సోంపూర్, టాక్లీ, దోమలడిగి నుండి మొదలుపెట్టి సుంకిని, కారెగం, హంగర్గా, పొతంగల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ రోజు అవగాహన కార్యక్రమంలో గోపు సాయిలు, దేగం సాయిలు, బస్వాపూర్, పొతంగల్ నాగేష్, లింగాపూర్ మాజీ సర్పంచ్ దేగం హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. లింగాపూర్ మాజీ సర్పంచ్ దేగం హనుమంత్, ఉమ్మడి మండలాల ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి ఉమ్మడి మండలంలోని మరి వివిధ గ్రామాల పర్యటనలో భాగంగా సుంకిని గ్రామంలోకి ఇచ్చేసిన ఎంఆర్పీఎస్ నాయకులందరూ మరి మా మాదిగ బిడ్డలందరకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మరి మాదిగలపై జరుగుతున్న అన్యాయాలు ఇవి అన్నిటికీ హక్కుల కోసం కొట్లాడాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా ప్రతి ఒక్కరికి కోరడం జరిగింది. కాబట్టి రేపటి కోటగిరి ఉమ్మడి మండలానికి విచ్చేస్తున్న పెద్ద ఎత్తున రాష్ట్ర కళాకారులు మరి మత్స్య దేవేందర్ అన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక కళా బృందం రాబడుతుంది. కాబట్టి ఆ కళా బృందానికి సుంకి గ్రామం నుండి వివిధ ఉమ్మడి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి మాదిగ బిడ్డ సంఖకు డప్పు వేసుకొని ఆ సభను విజయవంతం చేసినట్లయితే మన మాదిగల విజయవంతం సందర్భం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి రేపటి నాడు ఖచ్చితంగా ఒక మనకు టాస్ లాగా ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది నా సమస్య, నా కోసం నేను పోతున్నా అన్నట్టు విధంగా రావాలి. కానీ ఇది రాజకీయ పార్టీ కాదు, ఇది ఎంఆర్పీఎస్ ఓన్లీ మాదిగల పక్షాన నిలబడటానికే మన ఐక్యత కోసమే మనం ముందుకు వచ్చినాం. ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాలలో బాలికలకు వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో శనివారం సాయంత్రం 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికల వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. కనుల పండుగగా జరిగిన కార్యక్రమంలో బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. నాటికలు, కవితలు పోటీలతో పోటాపోటీగా సాగిన ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గంగాశంకర్ మాట్లాడుతూ విద్యార్థి దశలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల అనంతరం కాలం చాలా విలువైందన్నారు. విద్యార్థులు ఏకాగ్రత, నిబద్ధత చూపే పై తరగతులకు వెళ్తే దేశానికి మార్గదర్శకులు అవుతారన్నారు. గురుకుల పాఠశాలలో ఉండే క్రమశిక్షణ జీవితంలో కూడా అలవర్చుకొని
దేశానికి మార్గదర్శకం కావాలని సూచించారు. కాగా తల్లిదండ్రులు తమ గ్రామాలకు దూరంగా ఉండి ఇన్నాళ్లు గురుకుల పాఠశాలలో చదివి తోబుట్టువులుగా వెలిసిన బాలికలు పరీక్షల తర్వాత తమ విడిపోతున్నామన్న కారణంగా కంటతడి పెట్టారు. పలువురు బాలికలను ఉపాధ్యాయునితో టీచర్లు వారిని సముదాయించారు. తమ సహచరులను ఇక నుండి దూరమవుతున్నామన్న కారణంగా పాఠశాల ఆవరణలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు అవుట్ గోయింగ్ విద్యార్థులకు వారి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణులు కావాలని చెప్పి వారిని చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వారికి వీడ్కోలు సమావేశము 9వ తరగతి విద్యార్థులు మన పాఠశాలలో కల్పించడం జరిగింది. అలాగే ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై మంచి భవిష్యత్తుని కలిగి ఉండాలని, వారు భవిష్యత్తులో మంచి భావి భారత పౌరులుగా ఎదగాలని మరి ఆశిస్తూ మా ఉపాధ్యాయ బృందము మరియు మా సంస్థ యాజమాన్యం అందరం కూడా కోరుకుంటూ మరి వారందరికీ కూడా నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని నూడా చైర్మన్ కేశవేను అన్నారు. నిజామాబాద్ నగరంలో అరసపల్లి నిజాం కాలనీలో జరిగిన ఉర్దూ మీడియం పాఠశాల అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూడా చైర్మన్ కేశవేను పాల్గొన్నారు. నిజామాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ సహకారంతో నిధులు తీసుకువస్తానన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లావణ్య నవీన్, నరాల రత్నాకర్, ముస్తఫ్ అలీ, ఫ్రితు తదితరులు పాల్గొన్నారు. पूरा फिटिंग पूरा कलर के साथ जो फर्नीचर कलर और ऊपर तालीम के लिए जितना भी रूम्स होना चाहिए और इलेक्ट्रिकल फिटिंग सबका इंतजाम सबसे हम मैनेज करके ले लेंगे, कोई बात नहीं। और ये जो ट्रेन का मसला बोल रहे अभी हमारा रखना करके बोल रहे अभी परसों शफीर साहब और इंचार्ज मिनिस्टर सुपरी कृष्णा साहब के जरिए 380 करोड़ रुपए निजामाबाद के अंडरग्राउंड ड्रेनेज और वाटर टैंकर्स और पाइपलाइन वाटर पाइपलाइन के लिए इनाग्रेशन हुआ। वो इनाग्रेशन में ये भी स्ट्रॉन्ग वाटर ड्रेनेज है जहाँ से मतलब पूरा चंद्रशेखर नगर కుంభమేళాలో సాధువుల సాధన అంతా ఇంత కాదు. నీళ్లలో తలకిందులుగా తపస్సు చేస్తూ సాధన చేస్తున్నారు. మహాకుంభమేళకు వచ్చిన సాధువులు అఘోరాలు అనేక రకాల చమత్కారాలు చేస్తున్నారు. కుంభమేళకు వచ్చిన ఓ సాధువు తపస్సు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. త్రివేణి సంగమంలో నదిలో తలకిందులుగా తపస్సు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. మరో బాబా వద్ద ఓ చమత్కారమైన బండరాయి ఉంది. శ్రీరాముని పాదముద్రలు కలిగిన ఈ బండరాయిని నీటిలో ముంచినా మునగడం లేదు. మరో వింత బాబా కుంభమేళకు వచ్చిన మొదటి రోజు జీవ సమాధి పొందారు. ఏమీ తాగరు, ఏమీ తినరు. ఎలాంటి ఆహారం తీసుకొని ఇలాంటి సాధువులను చూసినా కుంభమేళా భక్తులు భగవంతుడే స్వయంభూగా భూమిపైకి వచ్చి ఉన్నారనే అనుభూతిని పొందుతున్నారు. కుంభమేళా ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఇడ్లీ సాంబార్ సేవ 14వ రోజుకు చేరుకుంది. నందిపేట కేదారేశ్వర ఆశ్రమం ఆధ్వర్యంలో మంగిరాములు మహారాజ్ సమక్షంలో మహాకుంభమేళలో ఉచిత అల్పాహార సేవ కొనసాగుతోంది. రోజుకు 2 క్వింటాళ్ల వరకు ఇడ్లీ రవ్వతో సుమారు 20,000 ఇడ్లీలను భారీ కుక్కర్ల ద్వారా వేడివేడిగా తయారు చేసి వడ్డిస్తున్నారు. ఇడ్లీతో పాటు వేడివేడిగా సాంబార్ తయారు చేసి వచ్చిన భక్తులకు అందిస్తున్నారు. శ్రీ మంగిరాములు మహారాజ్ సైతం స్వయంగా వచ్చిన భక్తులకు ఇడ్లీ సాంబార్ వడ్డన చేస్తున్నారు. మన ఇంట్లో లభించే ఇడ్లీ సాంబార్ కుంభమేళాలో లభించడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. माता की जय, गंगा माता की जय, केदारेश्वर भगवान की जय, భగవంతుడి ఆశ్రమంతోనే సుమారుగా మనకు 14 రోజులు ఇడ్లీ సాంబార్ పెట్టడం మన ఉత్తరాఖండ మనం పెట్టడం మన అదృష్టంగా భావిస్తున్నాం. మనకు భగవంతుడి కృపా కటాక్షం. అఘోరీలు మరణించిన తర్వాత ఏం చేస్తారు? వారి పార్థివ దేహాన్ని ఎలా తగలబెడతారు? మరి ఆ తర్వాత ఏం చేస్తారో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ తప్పకుండా చూడాల్సిందే. మహిళలు అఘోరారు. వారు అఘోరి అయిన తర్వాత మరణిస్తే ఏం జరుగుతుంది? వారి పార్థివ దేహాన్ని ఏం చేస్తారు అనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అఘోరి కావడం చాలా కఠినంగా ఉంటుంది. అఘోరిగా జీవించాలంటే చాలా కష్టసాధ్యమైంది. అఘోరి మరణిస్తే ఏం చేస్తారు? ఆ మృతదేహాన్ని తగులబెట్టరు.
ఖననం చేస్తారు. అది రొటీన్కు భిన్నంగా ఉంటుంది. నాలుగు వైపులా సమానంగా గుంత తీసి తలకిందులుగా కాళ్ళు పైకి ఉండే విధంగా పెట్టి పూడ్చుతారు. నెల 10 రోజుల అనంతరం ఖననం చేసిన గుంతను తవ్వుతారు. ఆ మృతదేహాన్ని, మాంసాన్ని పూర్తిగా పురుగులు తినేస్తాయి. అస్థికలు మాత్రమే మిగులుతాయి. అట్టి అస్థికలను బయటకు తీసి తల్ల పుర్రెను వేరు చేస్తారు. 40 రోజుల ప్రక్రియ నిర్వహిస్తారు. అనంతరం ఆ పుర్రెపై మద్యం పోసి శుద్ధి చేస్తారు. ఎంతమంది అఘోరీలు తనతో పాటు తాంత్రిక శక్తులు సాధన చేశారో వారితో ఆ పుర్రె మాట్లాడగలుగుతుంది. ఆమె బ్రతికి ఉన్న సమయంలోనే మరణించిన అనంతరం తలపుర్రె కోసం ముందస్తుగానే ఒప్పందాలు చేసుకోవడం కొసమెరుపు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 26 నుంచి మరో 4 కొత్త పథకాలు ప్రారంభిస్తాం. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. తెలంగాణ హైకోర్టుకు నియమితులైన 4 అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఆల్ ఇండియా అండర్-19 T20 క్రికెట్ ఛాంపియన్షిప్కు హాజరైన క్రీడాకారులను పరిచయం చేసుకున్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. పాల్గొన్న వి హనుమంతరావు, షాప్ చైర్మన్ శివసేన రెడ్డి. రూరల్ నియోజకవర్గంలో 7 మండలాలకు సీడీఎఫ్, ఎన్ఆర్, ఈజీఎస్ నిధులు మంజూరు. డిచ్పల్లి మండల కేంద్రంలో కేఎన్ఆర్ గార్డెన్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాదిగా నిలుస్తోంది. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో జాతీయ ఓటరు దినోత్సవంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో అందరినీ ఆకర్షిస్తున్న అఘోరీలు. మహాకుంభమేళా విశేషాలపై K6 GTPL స్పెషల్ స్టోరీ. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో మంగిరాములు మహారాజ్ భక్త బృందం ఏర్పాటు చేసిన అల్పాహారానికి విశేష స్పందన. పెద్ద ఎత్తున భక్తుల ఆకలి తీరుస్తున్న మహారాజ్ అల్పాహారం కార్యక్రమం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేసే ప్రభుత్వం, కోతల ప్రభుత్వం. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఫైర్డ్. పసిడి ధర తులం 83,000 రూపాయలు. తొలిసారి 83,000 రూపాయల రికార్డుకు చేరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.